హాయ్ అండి అందరికీ. ఇవాళ పూస దూసుకుందామండి. అదేనండి కారపు బూందీ ఎలా దూసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా వచ్చేయండి. దానికోసం ఇదిగోండి పెద్ద గలాసు అంటే పావు కేజీ పిండి ఉంటుందండి. పావు కేజీ పిండి తీసుకున్నాను బూందీ కోసం. శనగపిండి తీసుకున్నా కదా, దాంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. కొంచెం పంట సోడా ఎంత చిటికడండి, కొంచెం పసుపు చాలు మనకి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందామండి పిండిని. ఒక స్పూను వరిపిండి వేసుకుందామండి. అంటే శనగపిండి మరీ బురుబురుని అంటూ రాదు, కొంచెం గట్టిగా ఉండాలి. కారం బూందీ అంటే మరీ గట్టిగా కాదండి, మీడియంగానే ఉండాలి. కానీ కొంచెం వరిపిండి వేసుకుంటే భలే వస్తాయి. ఇంకా మనం పిండి కలిపేసుకుందామండి. ఇలా ఉండాలండి, దోసపిండిలాగా పల్లసగా. ఇదిగో ఉండలు లేకుండా కలుపుకోవాలి, పల్లసగా ఉండాలి. మనం ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిందండి. అదేంటి అనుకున్నారండి, ఇందాక లడ్డు చేశానండి. ఆ లడ్డూది ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అండి. బూందీ కొంచెం కలర్ రావాలండి, అదొకటి గమనించండి. లడ్డూకి వేరు, మనం చూసుకునే బూందీ వేరండి. బూందీ మనం తినాలి కదా, అందుకని కొంచెం క్రిస్పీగా కావాలి. అందుకని కొంచెం కలర్ వచ్చిన దాకా ఉందాము. ఇంకా తీసేసుకుందామండి, ఎందుకంటే సరిపోతుంది మనకి. ఆరే వరకే ఒక్క కలర్ వస్తుందండి. చూసారా గల అని ఎట్ట మోగుతున్నాయో. ప్లేట్లో తీసేసుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. నేను రెండో మడిసి సపోర్ట్ లేరండి నాకు, అందుకని నేను ఒక్కదాన్ని చూసుకోవాలి. ఇదిగో కొంచెం తీసేసుకున్నాం కదా, ఇది రెండో వాయి. అదే కలర్ఫుల్గా రావాలి మనకి. ఆరే వరకు కొంచెం కలర్ వేరుగా ఉంటాయండి. మరీ ఎక్కువగా బాండీలో ఉంచుకోవాకండి, నలుపు వచ్చేస్తాయి, బాగోవు బూందీ. ఇవి కూడా తీసేసుకుందాం మనకి. ఇదిగో చూడండి, ఆరే వరకు ఇంకొకరు ఉంటుందండి, ఇంకొకరు ఉంటుంది ఆరే వరకే. కొంచెం లేట్ అవుతుంది, చూపించేస్తాను అది కూడా. బూందీ అయితే దూసేసుకున్నానండి నేను. వీటిల్లోకి మనకి ఇంకా శనగత్తనాలు అవన్నీ వేసేసుకుందాం మనం. బాగా వచ్చినాయండి, ఇదిగో చూసారా చక్కగా వచ్చినాయి. వాటిల్లోకి కొంచెం కరివేపాకు ఉండండి, కరివేపాకు 2 రెబ్బలు ఎడంగా రండి. దాంట్లో ఈ టమాటా 2 వాకండి, క్రిస్పీగా యాగాలి ఇది. ఆకు కొంచెం క్రిస్పీగా వేగితేనే బాగుంటుంది. ఆకుని మట్టికి చాలా బాగుంటాయండి. ఎంత అండి, ఆడ కొట్లో కొనుక్కొచ్చిన చేపులో మన ఇంట్లో రెడీ అయిపోతుంది, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పావు కేజీ తెచ్చినా కొంచెం కూడా రావు. అదే నువ్వు ఒక్క పావు కేజీ పిండితో ఎన్ని వస్తాయో ఒకసారి ట్రై చేయండి. బయట ఏ ఆయిల్ వేస్తారో తెలియదు, మనం కమ్మగా మన చేతులతో ఇంట్లో ఆయిల్, కాగిన ఆయిల్ మళ్ళా వాడవాకండి, వాడకూడదు. ఇదిగో దీంట్లో వేసేసుకుందాం. తర్వాత శనగెత్తనాలండి, పెద్ద కప్పు శనగెత్తనాలు, అవి కూడా మంచి కలర్ వచ్చిన దాకా వేయించుకుందాము. ఇదిగోండి మంచి కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. మళ్ళీ ఇదండి, శనగెత్తనాలు మెత్తగా ఉంటే బాగోవు, దాంట్లోకి ఎప్పుడైనా కరకర అంటేనే బాగుంటాయి శనగెత్తనాలు. అవి కూడా మంచి కలర్ వచ్చిన దాకా వేయించుకుందాము. అట్లనే మాడగొట్టుకోకండి, దగ్గరుండి వైనంగా వేయించుకోండి మనకి. ఇంకా తీసేసుకుందాం, మనకి వేగింది. ఇంక ఇలా ఉంటే చాలు, ఇంకొక నలుపు వస్తుందండి. ఒక్క చల్లారే వరకే తీసుకొని మనం బూందీ దాంట్లో పోసేసుకుందాం. నేను అటుకులు అవన్నీ వేయట్లేదండి, మా ఇంట్లో లేవు అటుకులు కూడా వేయడానికి. మీ కాడ ఉంటే అటుకులు కూడా వేసేసుకోండి. చిన్న బిస్కెట్లు ఉంటాయి చూడండి, అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. శుభ్రంగా ఇవి తీసేద్దాము. మాడిపోతాయండి, మీరు సిమ్లో పెట్టుకొని వైనంగా చేసుకోండి.
అయిపోయాక పుట్నాల పప్పు అండి, ఎండు శనగపప్పు అన్నారు కదా, అవి కూడా వేసేసుకుందాం. అవి కూడా మంచి కలర్ వచ్చిన దాకా వేపుకుందామండి. అట్లనే వస్తే కొంచెం వేగుతాయి. చూసారా, ఇంకొకరు ఉంచుకోవాలి. స్టవ్ ఆపేసుకుందామండి. చాలు, మనకి ఇలా ఉంటే చాలు. చూసారా, ఇంకా దీంట్లో వేసేసుకుందాము. ఇదిగండి, దాంట్లోకి కొంచెం మనం కారపొడి చేసుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయ అవన్నీ వేసుకొని చేసుకున్నాను. ఇదిగో చూసారా, జీలకర్ర, చిన్నులపాయ ఇంతవరకు, కారం ఇంతవరకు వేసేసుకుంటున్నానండి. కొంచెం లైట్గా వేసుకోండి, పిల్లలు తినలేరు. మీ కారం బట్టి వేసుకోండి. బూందీ ఎంత ఉందో అంత మోయినగా చూసేసుకోండి. కొంచెం సాల్ట్, ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ వేసామండి, మళ్ళీ పైన సాల్ట్ తగులుతుంటే బాగుంటుంది. ఒక కాలిపోతున్నాయండి. ఎంత చక్కగా ఉంటాయో. ఇంట్లో పిల్లలు రాగానే కొట్టలో కొనుక్కునే బదులు ఇక్కడ మన ఇంట్లో మనం చేసుకొని పిల్లలు పెట్టుకుంటే ఆ ఆనందమే వేరండి. ఎన్ని రోజులు తింటారో తెలుసండి. మనం కొట్లో కొనుక్కొచ్చుకుంటే ఆ పూటకి లేదా 2 రోజుకి అయిపోతాయి. అదే ఇంట్లో చేసుకోండి, ఇల్లంతా తినొచ్చు, హ్యాపీగా తినేసేయచ్చు. ఇంట్లంతా కాలిపోతుంది కదండి. మనకి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే చేతితో కలిపితే మొత్తం వచ్చేస్తాయి. మీ కాడ అటుకులు ఉంటే వేసుకోండి. ఎందుకంటే చూసారా, ఇదిగో ఇంత క్రిస్పీగా ఉండాలి. కరివేపాకు కూడా దాంట్లో కలిసిపోవాలి. మీ కాడ అటుకులు ఉంటే వేసుకోండి. నా కాడ టయానికి అటుకులు లేవు, అయిపోయినాయి ఇంట్లో, అందుకని చెబుతున్నాను. చాలు, మనకి ఇంట్లో అందరం వేయచ్చు. అవి ఎలా ఉందో, ఉప్పు, కారం, మనం జీలకర్ర మడి తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే జీలకర్ర మంచి వాసన వస్తుంటుంది, అందుకని చెబుతున్నాను. మరీ చెబుతున్నానండి. జీలకర్ర మడి తప్పకుండా వేసుకోవాల్సిందే. ఇగో కారబుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇగో ఎలా ఉన్నాయో ఏందో 4 విత్తనాలు నోట్లు వేసుకొని చూసేస్తాను. సౌండ్ వింటున్నారా? నిజంగా బయట కొనుక్కొచ్చుకుంటే ఏం సరిపోతుందండి. నెక్స్ట్ లెవెల్, అంత బాగుంది. అర్థం వరకు చదువుతున్నాను, అంత బాగుంది, సూపర్ అండి. మళ్ళీ అడిగి పిల్లలకి చిన్న గిన్నెలో, స్కూల్ నుంచి రాగానే చిన్న గిన్నెలో కొంచెం పోసి ఒక లడ్డు వేసి ఇస్తే శుభ్రంగా తినేస్తారు. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. ఒక గిన్నెలో పోసుకొని ఒక ఉప్పు డబ్బా లాంటి చూసుకొని దాంట్లో పోసుకోండి. చానాలు ఉంటాయి మనకి, పాడైపోవండి. ఓకేనండి, బాయ్ అండి.